తొలి ఏకాదశి పండుగల పరంపరకి ఆదిగా చెప్పబడుతోంది. ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. స్థితిగతుల పరిక్రమలో అలసిన స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు. చాతుర్మాస్య దీక్ష ఆరంభించి వైష్ణవులు 4 నెలలు నియమనిష్టలతో స్వామిని అర్చించే ఈ దినాలు ఎంతో పవిత్రమైనవి. తొలి ఏకాదశి అనగానే మనకి పండుగలు మొదలవుతాయి కాబట్టి అది తొలి ఏకాదశి అనుకుంటాం. కానీ నిజానికి చాతుర్మాస్య వ్రతారంభానికి మొదటి రోజు కనుక దీనిని తొలి ఏకాదశిగా అంటారు. చాతుర్మాస్య వ్రత దీక్ష అంటే విష్ణువు శయనించే 4 నెలల పర్యంతం ఆచరించే నియమ నిష్టలు. ఆకుకూరలు, పెసరపప్పు మొదలైన పదార్థాలు తీసుకుని నేల మీద శయనించి స్నాన జపాదులతో చేసే ఈ దీక్ష అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం. మనం మన యజమాని ఊర్లో లేనప్పుడు లేదా పడుకున్నప్పుడు ఇంటిని ఇంకా జాగ్రత్తగా కాపలా కాయాలి కదా. ఎందుకంటే దొంగల భయం. మరి మనకి ఆ దొంగలు ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీరిని అదుపులో పెట్టాలంటే నియమాలు, నిష్టలు పాటించాలి. హరి నిద్రించే ఈ 4 నెలలు ఇంకా అప్రమత్తంగా ఉండడమే ఈ దీక్ష యొక్క లక్ష్యం. నిద్రించే ఏకాదశిని తొలి ఏకాదశి అని, ఒత్తిగిలే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని, మేల్కొనే ఏకాదశిని క్షీరాబ్ది ఏకాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలలు వైష్ణవులు పూనే ఈ దీక్షకి మనం శిరస్సు వంచి నమస్కరిద్దాం. యోగా ప్రభాతమే సహాయ మహాత్మనే శ్రీమద్విగణదే నిత్యశ్రీ నిత్యమంగళం శ్రియ శాంతాంగ కళ్యాణ నిధయే నిధయ శ్రీవ సాయమ సకలామరేంద్రం వైఖాన్ సర్వానహం గురుం ప్రణామం. రమణ గోవింద గోవింద. గోవింద 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 రమణ గోవింద గోవింద యజ్ఞరక్షణ గోవింద గోవింద.